హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై అండి. ఈ బీన్స్ చాలా అన్ని ఫ్రైడ్ రైస్లోనూ చాలా చైనీస్ వంటల్లో వాడతారు. బట్ ఇలాంటి బీన్స్తో మనం ఇంట్లో కర్రీ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 6-7 ఎండుమిర్చి, కొంచెం చింతపండు వేసి ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేయాలి. అందులో ఒక కప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం పోపులు వేసుకొని, అలాగే అందులో జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని, ఎండుమిర్చి ఒక 2 వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. నేను పావు బీన్స్ తీసుకున్నానండి. అలా ముక్కలు కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇవి బాగా మంచిగా కలుపుకొని ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్నప్పుడు బీన్స్ మనకి మంచిగా ఉడికిపోతాయి. సో మెత్తగా ఉడికిన తర్వాత వీటిని బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకుని ఈ ఉల్లి కారాన్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లి కారం వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఆ ఉప్పు, ఆ మిశ్రమం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే ఈ ఉల్లికారం అంతా కూడా బీన్స్కి మంచిగా పట్టి ఇలా ఉడికిపోతుందండి. అంతేనండి. దగ్గరికి అయిన తర్వాత దించుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.